సో ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు. ఈవిడని అడిగి ఒకసారి పూలు ఎంత ఏంటని అడుగుదాం. అమ్మ ఇక్కడ మూర పూలు ఎంత అమ్మా? ఓ ఆవిడికి తెలుగు రాదు కదా. సో ఒక మూర పూలు ఓకే. సో ఏంటి అమ్మ చెప్పేదంటే మీకు తమిళ్ అర్థం కాదు కదా. సో నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చామంతి పూలు అయితే మూర వచ్చేసి 20 రూపాయలంట. సో మల్లెపూలు అయితే 50 రూపాయలకి 2 మూరలు. లాస్ట్కి వస్తే 2 మూరలు 40 రూపీస్కి ఇస్తానంటుంది. సో ఎంత ఫ్రెష్గా కట్టిందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇదైతే ఎంట్రన్స్ అండి పూల మార్కెట్లోకి లోపలికి. సో ఇక్కడ చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం. సో ఇక్కడైతే కొంతమంది అమ్మలు కూర్చొని పూలు కడుతున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ బయట అయితే చాలామంది ఇలానే కట్టుకుంటున్నారు. సో ఎలానో ఏంటో నాకు కూడా తెలీదు. ఇక్కడంతా మార్కెటేనండి చూడండి. చాలా ఆల్మోస్ట్ అయితే పూలు కట్టుకుంటున్నారు. మేబీ తీసుకొని ఇక్కడ ఏవో పూలు ఉన్నాయండి, నాకు కూడా తెలియదు ఏం పూలు ఇవి. సో ఇక్కడైతే చాలా వరకు ఇట్లా పూలు కట్టుకుంటున్నారు, తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తున్నారు. చాలా బిజీగా ఉంది మార్కెట్. సో ఎంట్రన్స్ అయితే ఇదే మార్కెట్ లోపలికి. ఇక్కడ ఒక అమ్మ కూర్చున్నారు పూలు పెట్టుకొని. ఎన్ని పూలు వేసారో చూడండి. అవి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. చూద్దాం ఇంకా. ఇక్కడ ఇంకొక అమ్మ కూర్చున్నారు. సో అడుగుదాం వీళ్ళ దగ్గర. ఇవేవో డిఫరెంట్గా ఉన్నాయి పూలు. ఇవి మూర పూలు వచ్చేసి 20 రూపీస్ అంట. ఏ పువ్వులైనా 20 రూపీస్ అంట అండి. సో నేనేంటంటే ఆవిడని ఏమడిగానంటే బిజినెస్ బాగా నడుస్తుందా అమ్మ అంటే, ఏం చేయాలమ్మా, నడవకపోయినా ఇక్కడే కూర్చోవాలి, మా బాధ్యత కదా అంటున్నారు. సో కష్టమేనండి లేడీస్కి చాలా డేర్. ఆవిడ చెప్తున్నారు నడిచినా నడవకపోయినా ఇక్కడే ఉండాలమ్మా, మా బతుకు తెరువు ఇదే కదా అని చెప్తున్నారు. సో చూద్దాం. ఇక్కడంతా ఫుల్గా మార్కెటే. సో ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ లోటస్ పూలు పెట్టుకొని కూర్చున్నారు. అడుగుదాం ఎంత చెప్తారో. సో ఆవిడ చెప్తున్నారు ఏంటంటే 20 రూపీస్కి 4 ఫ్లవర్స్ అంట. సో బాగుందండి ఇదేదో. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్రెష్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా ఫ్రెష్ ఉన్నాయి. ఇక్కడ ఒక తాత కూర్చున్నారు మల్లెపూలు పెట్టుకొని. అడుగుదాం ఆయన్ని కూడా ఎంత చెప్తారో ఏంటనేది. తాత ఈ పూలు ఎంత అంటే ఆయన చెప్పేది ఏంటంటే 120 రూపీస్ ఈ పంచ్ మొత్తం. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పూలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి అట్లా అనిపించవచ్చేమో. సో ఇక్కడ కూడా చూడండి మల్లెపూలు కట్టిన పూలే, అలానే పంచులు మొత్తం ఏవైనా ఒకటే కాస్ట్ అంట. ఇక్కడ లోపల మొత్తం మార్కెటేనండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పూలు. సో వీళ్ళ లైటింగ్ అయితే క్రేజీ. నేను ఇక్కడ పూలను చూసి బంతి పూలు అనుకున్నా ఫస్ట్. అయితే దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో చామంతి అండి. ఆయన చెప్పేది ఏంటంటే 1 kg 80 రూపీస్ అంట. పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ మల్లెపూలు కూడా పెట్టినట్టున్నారు. సో అవి కూడా ఇక్కడైతే 100 రూపీస్ చెప్తున్నారండి పంచ్. సో అంటే ఇక్కడ కూడా పూలు అమ్ముతున్నారు. ఇక్కడ అన్న ఆలోచిస్తున్నారు, అక్కడికి వెళ్దాం. అన్న పూల రేట్ అడిగితే ఏదో ఆలోచిస్తున్నాడు ఆయన. సో ఇవి కూడా 80 రూపీస్ అంట కేజీ. డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క డిఫరెంట్ అంటే ఎక్కడైనా అది కామన్. ఇక్కడైతే బంతిపూలు అనుకోరండి, అవి ఎక్కడైనా కామనే అది. ఇక్కడ చిట్టి గులాబీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ ఆల్మోస్ట్ పూలన్నీ ఫ్రెష్గానే ఉన్నాయండి. వీళ్ళ లైటింగ్ అయితే క్రేజీ, నాకైతే తెగ నచ్చేసింది. సో పూలు కూడా చాలా ఫ్రెష్గా, అంటే లైటింగ్కి అలా కనిపిస్తుందేమో అని అనుకోవచ్చు మీరు, అలా ఏం కాదు. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క చోటు కన్ఫ్యూజ్ అయితే ఉంది, ఎందుకంటే కామన్గా ఉంటుందండి ఎక్కడైనా అది. సో ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూలు. ఇక్కడ ఒక అన్న కూర్చున్నాడు. ఈ పూలు అన్ని కలిపిన పూలు అనుకుంటా. ఆయన ఏమంటున్నాడంటే ఒకవేళ నేను తీసేసుకుంటానో ఏమో అనుకున్నాడో ఏమో, ఆ పూలు అయితే రావమ్మా అని చెప్పేస్తున్నాడు. సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా. నేను తీసుకోను అనే విషయం ఆయనకు తెలియనట్టుంది పాపం. ఓకే అన్న, ఇవ్వద్దు, మీ దగ్గరే పెట్టేసుకోండి.
ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ పూలు అంటే ఉన్నాయి. డిఫరెంట్ అంటే మీకు తెలిసినవేలే, కానీ నాకు డిఫరెంట్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి. చిన్న మాలలు కడుతున్నారు అంటే దండలు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి నేను యూట్యూబ్ కోసం వచ్చినానైతే ఎవరికి తెలియనట్టుంది. సో అందుకనే ఏం కావాలమ్మా ఏం కావాలని అడుగుతున్నారు. సో ఏం లేదని చెప్పుకుంటూ అయితే వస్తున్నా నేను. సో ఏదో న్యాచురల్గా వీడియో తీసుకుంటున్నానని అనుకుంటున్నారు వాళ్ళు. సో అందుకే ఒక్కొక్కరు అడుగుతున్నారు. ఇక్కడైతే చాలా బంతిపూలతో ఉన్నాయి. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం పూలమాలలు కట్టడం అయితే చూస్తున్నా. సో చాలా బాగుంది చూడడానికైతే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఈ పెద్ద దండ చూడండి, ఆయన ఎంత మంచిగా కట్టాడో. నాకైతే తెలియదండి. సో వీళ్ళైతే ఏంటో డిఫరెంట్గా కొబ్బరాకులతో అయితే ఇక్కడ కడుతున్నారు. సో అన్న దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అన్న ఏంటన్నా ఇవి ఎందుకు యూస్ అవుతాయంటే అన్న చెప్పేది ఏంటంటే ఇవైతే వెడ్డింగ్స్కి, మెచ్యూరీ ఫంక్షన్స్కి ఇలా అయితే తీసుకెళ్తారంట. నాకైతే ఎప్పుడు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు కూడా. సో ఇక్కడ ఇవి మంచిగా సేల్ అవుతాయంట. సో ఇక్కడ పక్కన చూస్తే మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ ఇవే కడుతున్నారు, ఒక 2-3 మెంబర్స్ దాకా. ఇక్కడ పక్కన చూస్తే వెజిటేబుల్స్ మార్కెట్. సో ఇక్కడికి వెళ్ళడానికి దారి అయితే బ్యాక్ సైడ్ ఉంది. సో అంత టైం అయితే మనకి ఇప్పుడు లేదు, చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఇక్కడ ఆల్మోస్ట్ మార్కెట్ అయితే అయిపోయింది. ఇక్కడ గేట్ దగ్గర అయితే నేను ఒక ఫ్రూట్ చూసానండి. ఈ ఫ్రూట్ ఏంటో నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి ఇది ఈ ఫ్రూట్ పేరేంటో. ఫస్ట్ టైం వాచింగ్. ఇప్పటి వరకు అయితే పూల మార్కెట్ చూసారా ఎంత క్రేజీగా ఉందంటే. నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏమైనా నాకు విచిత్రంగా అనిపించేమో, బట్ చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇక్కడ పూలు. సో కాస్ట్ కూడా అట్లనే ఉంది, అంత ఎక్కువ ఏం లేదు నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.